कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। సో మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయంలో శివగీతంని చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. శివుడు ప్రచేతసుల యొక్క భక్తిని మెచ్చి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మెచ్చి వాళ్ళు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేయడం కోసం కాను వాళ్ళ తపస్సు కోసం బయలుదేరారు. అలాంటి భక్తుల యొక్క భక్తిని మెచ్చి శివుడు సాక్షాత్ వాళ్ళకి ఎదురుపడి భగవంతుని ఏ విధంగా మనము సంతృప్తి పరచగలుగుతాము, భగవంతుని ఏ విధంగా మనము పొందగలుగుతాము అనే విషయంగా ఈ శివగీతాన్ని వర్ణించి చెప్పారనమాట. తర్వాత ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ శివగీతాన్ని మీరు ఆదరంతో శ్రద్ధగా నిరంతరము దీన్ని స్తుతించడం వల్ల మీరు అతి శీఘ్రంగా దేవాది దేవుణ్ణి పొందుతారు అని చెప్పేసి చెప్తారనమాట. ఈరోజు మనం ఆ సన్నివేశాన్ని చెప్పుకోబోతున్నాం. మరి రుద్రగీతం ఈ శివగీతంలో ఏమేమి వర్ణించారంట? ముందుగా దేవాది దేవుడి యొక్క రూపం గురించి, ఆయన యొక్క స్థానం గురించి, ఆయన యొక్క అందం గురించి, ఆయన యొక్క స్థితి గురించి చెప్పారు. మరి అలానే ఆయనకి తర్వాత ఈ భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధం గురించి కూడా చెప్పారు. ఎందుకు దేవాది దేవుడు ఆ వైకుంఠంలో ఉంటాడు, మరి ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు అనేసి ఎవరైతే మనస్సుతో ఆలోచించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అలా కాదు, ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో నీ యొక్క ఆలోచన అనుసారంగానే జరుగుతూ ఉంది అని చెప్పేసి శివుడు చెప్తున్నాడు. అది నేను సాక్షాత్తుగా స్వయంగా చూడగలుగుతున్నాను అనేసి చెప్పారనమాట. ఈ భౌతికమైనటువంటి ఈ భౌతిక లోకాలు కానీ ఆధ్యాత్మిక లోకాలు కానీ అన్నీ కూడా నువ్వు సృష్టించినటువంటివే. అదేవిధంగా ఈ భౌతిక సృష్టి ఎప్పుడైతే మొదలైందో దీంట్లో ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలకాలు ఆత్మ అన్నీ కూడా నీ యొక్క అనుసారమే నడుచుకుంటున్నాయి అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా చెప్పి అన్ని యజ్ఞాలకి భోక్త నువ్వే అని చెప్పేసి చెప్పారు. అతనే సర్వయజ్ఞాలకి భోక్త అని చెప్పేసి తర్వాత అన్నింటికి అన్ని కార్యాలకి తనే శాంక్షన్ చేస్తూ ఉంటాడు. వితౌట్ కృష్ణ పర్మిషన్ ఏది కూడా అవ్వదు. అందుకే చెప్తూ ఉంటారు కదా, భగవంతుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, గడ్డిపోచ కూడా కదలదు అని చెప్తారు కదా. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నారంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా ఏమంటారు అకస్మాత్తుగా ఏర్పడ్డాయని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో శాశ్వతంగా ఉంటాయి, మేము ఇక్కడే శాశ్వతంగా ఉంటాము అనేసి చెప్తూ ఉన్నారు. అలా కాకుండా ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి అని చెప్పేసి చెప్తున్నారు. మరి భగవంతుడి యొక్క అనంతమైన రూపం గురించి చెప్పారు, ఆయన యొక్క విరాట్ రూపం గురించి కూడా చెప్పారు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయనలోనే నిమగ్నమై ఉన్నాయి అన్నమాట.
ఇంకేంటంటే ఈ ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ జీవులు ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంట, అసలు ఈ జీవులు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలనే కోరికతో వచ్చారు. మరి వాళ్ళ కోరికని నెరవేర్చడం కోసంగానే ఈ భౌతిక సృష్టిని తను సృష్టింపచేశాడనమాట. మరి ఈ భౌతిక లోకానికి వచ్చిన తర్వాత నిజంగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా ఇక్కడ అంటే లేదు. ఆ తేనెటీగలు ఏ విధంగా అయితే తేనెనంతా కూడబెట్టుకుంటాయో మరి ఆ తేనెటీగలు ఆ తేనెను ఎంజాయ్ చేస్తాయా, అంతేగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏం ఎంజాయ్మెంట్ లేదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు, ఇది దుఃఖాలయం అశాశ్వతం, మరి ఇక్కడ దుఃఖం మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి. కానీ ఇంకేం చేస్తూ ఉన్నాము, మనము ఎంజాయ్ చేయాలి అనేసి అనుకున్నాము. మరి మన యొక్క స్వభావం ఏంటంటే దాసుడుగా ఉండేటటువంటి స్వభావం, ఉప్పు స్వభావం ఉప్పుగా ఉండడం, చక్కెర స్వభావం చక్కెరగా ఉండడం. మరి జీవుడి యొక్క స్వభావం దాసుడుగా ఉండడం. మరి దాసుడు కాస్త రాజు అవ్వాలి అనుకుంటే ఎలా సెట్ అవుతుంది, అవ్వదు కదా. ఆ పాయసంలో ఉప్పేస్తే బాగుంటుందా, బాగుండదు. అలానే మనం రాజు అవ్వాలి, మనం భోగించాలి అనుకుంటే బాగోదు. అందుకే మనము దుఃఖాల పాలవుతూ ఉన్నామన్నమాట. ఇంకేమంటున్నారంటే మృత్యు ఏం చేస్తూ ఉంటుంది అంటే అన్నింటినీ కూడా హరించి వేస్తూ ఉంటుందన్నమాట. కాలస్వరూపం కూడా నీవే అని చెప్పేసి చెప్పాడనమాట. తర్వాత ఇక కాలక్రమంలో అవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి, అన్నీ చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు ఏ విధంగా అయితే చిన్నాభిన్నం అవుతాయో ఆ విధంగా చిన్నాభిన్నం అవుతూ ఉంటాయి అనేసి చెప్పారు. సో ఈ విధంగా మొత్తం శివగీతం అంతా అయిన తర్వాత శివగీతాన్ని ముగిస్తూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడు అంటే నీ పాద పద్మార్చని ఏదైతే ఉందో అది నేను బ్రహ్మదేవుడైనటువంటి నా గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఎవరెవరు అర్చిస్తూ ఉన్నారంట, బ్రహ్మదేవుడు తనని అర్చిస్తూ ఉన్నాడు. మా జనకుడు ఎవరు, శివుడికి జనకుడైనటువంటి బ్రహ్మదేవుడు అర్చిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ 14 మంది మనువులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అర్చిస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా ఆ దేవాది దేవుణ్ణి అర్చిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే నిజంగా జ్ఞానవంతులు ఉంటారో వాళ్ళు ఏంటి, నిన్ను పరబ్రహ్మం గాను పరమాత్మను గాను తెలుసుకుంటారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ సృష్టి తాత్కాలికమైనది కదా, ఇది రుద్రుడి యొక్క ప్రభావం వలనే ఇది అంతమొందుతుంది. మరి అది భౌతికమైన వాళ్ళకి ఎవరైతే భగవంతుడి భక్తి చేయరో అది భయం కలుగుతూ ఉంది. కానీ భక్తులు మాత్రం ఎటువంటి భయాన్ని కూడా వాళ్ళు పొందరనమాట. ఆ విధంగా శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందినటువంటి వాళ్ళు రుద్రుడి యొక్క ప్రభావం అంటే ఈ ప్రళయ సమయంలో ఆ రుద్ర రూపానికి కూడా వాళ్ళు భయపడరు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, భక్తులని తనే స్వయంగా కాపాడుతాను అనేసి చెప్పాడనమాట. ఆ విధంగా మద్భక్తాన ప్రణశ్యంతి అర్జునుడికి చెప్తున్నాడు భగవద్గీతలో, నా భక్తులు ఎప్పుడు కూడా నశించరు అని చెప్పేసి చెప్తున్నాడు. అది నువ్వు చాటి చెప్పు అని చెప్పేసి చెప్పాడనమాట. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శివుడు ఆ ప్రచేతసులకి రుద్రగీతాన్ని ఎలా జపించాలి అన్న విషయం గురించి చెప్తున్నారు. రుద్రగీతం ఏంటి, అందులో ఏమున్నాయి విషయాలు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ రుద్రగీతము ఎవరైతే ఆశ్రయం పొందుతారో అంటే దేవాది దేవుడికి ఎవరైతే ఆశ్రయం పొందుతారో వాళ్ళు ఎప్పటికీ కూడా నశించరు. ఎందుకంటే వాళ్ళకి అభయాన్ని దేవాది దేవుడే ప్రసాదిస్తున్నాడు అన్న సంగతి చెప్పడము. మరి ఎవరైతే దేవాది దేవుడికి శరణాగతి పొందరో వాళ్ళ యొక్క ఆస్తి కానీ పాస్తి కానీ పేరు కానీ ప్రతిష్ట కానీ వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా టైం పాస్, అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా కూడా అది కాల వృధా చేసినట్టే అని చెప్పేసి చెప్పారనమాట. ఆ విధంగా ఇప్పుడు అలాంటి శివ గీతాన్ని ఇప్పుడు రుద్రుడు చెప్తున్నాడు అనమాట. సరే ఇప్పుడు విన్నారు, మరి దానికి చెప్పించడానికి ఏదో ఒకటి ఆ నియమాలు ఉంటుంది కదా, మనం చెప్తాం కదా, పొద్దున్నే లేవగానే మనం బ్రహ్మ ముహూర్తంలో హరికృష్ణ మహామంత్ర జపం చేసామనుకోండి దాని యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. దానికి నియమ నిబంధనలు ఏమీ లేవు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనము పొద్దున్నే ఎప్పుడైతే హరికృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో మన మనస్సు అంత యాక్టివ్గా ఉండదండి. ఎప్పుడైతే తెల్లవారుజామున పెరిగిపోయి కొంచెం ఇంకా జనుల యొక్క హడావుడి పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన మనస్సు 10 రకాలు కాదండి 1000 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి మార్కెట్కి
వెళ్తుంది, లంచ్ ప్రిపేర్ అయిపోతుంది, డిన్నర్ ప్రిపేర్ అయిపోతుంది, పక్క వాళ్ళు మాట్లాడిన మాటలు అయిపోతాయి, గుళ్ళో జరిగిన విషయాలు అయిపోతాయి, మార్కెట్లో చూసిన విషయాలు అయిపోతాయి, అమెరికా గురించి, ఆస్ట్రేలియా గురించి, పాకిస్తాన్ గురించి, తర్వాత రష్యా గురించి, మనకి తెలిసినటువంటి అన్ని విషయాల దగ్గరికి వెళ్ళి ఈ మనస్సు వెళ్ళేసి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ సూర్యోదయం అయిపోయి అంత అలజడి పెరుగుతుందో, అలా కాకుండా ఎప్పుడైతే మనం పొద్దున్నే లేచి మనము జపంకి కూర్చున్నాం అనుకోండి, మనసు ఇంత యాక్టివ్గా ఉండదు, అప్పుడు చాలా స్తబ్దంగా ఉంటుంది. అలా అని చెప్పి అదేమి మొత్తం పడుకుంటుందని చెప్పట్లేదు, కాకపోతే అది ఇంతగా ఫాస్ట్గా పరిగెత్తదు అనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము భగవంతుడి యొక్క నామాన్ని వినడానికి దానికి చెప్పొచ్చు అనమాట. అట్లీస్ట్ అది బయటికి వెళ్ళినా కానీ సరే ఓకే, ఇప్పుడు ఇంకొక మంత్రాన్ని విను, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ ఒక్క మంత్రం విను, ఇంకో మంత్రం విను అని అలా చెప్పగలుగుతాం. అలా కాకుండా మన జపం లేట్ అయిపోయింది అనుకోండి, మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి, జనాలు వస్తుంటారు, పోతూ ఉంటారు, గెస్ట్లు వస్తారు, మనం ఏదో అవుతుంది, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో పని చేయాలి, అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, అమ్మో ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఏదో చేసేయాలని చెప్పేసి ఏదో పని చేసుకుంటూ ఎవరితోనో మాట్లాడుతూ మధ్యలో గాబు దొరికినప్పుడల్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఏం కూర ఉండాలి, ఏం కూరగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అలా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మరి ప్రతి దాన్ని కూడా చేయడానికి దానికి ఒక ప్రాశస్తమైన సమయం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఈ రుద్రగీతాన్ని ఎలా జపించాలి అన్న విషయం గురించి ప్రచేతసులకి శివుడు చెప్తూ ఉన్నాడు అనమాట. 4వ స్కందం 24వ అధ్యాయం 69వ శ్లోకం. ఇదం జపత భద్రంబో విశుద్ధ నృపనందన స్వధర్మమనుతిష్టంతో భగవత్యార్పితాశయః. మరి శుభాన్ని పొందాలి అంటే ఇప్పుడు ఈ మంత్రం ద్వారా మనం శుభాన్ని పొందాలి అంటే ఎలా జపించాలి, ఎలా పఠించాలి ఆ విషయం గురించి శివుడు చెప్తున్నాడు. ఓ రాజకుమారులారా, విమల హృదయులే, మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పాలనము చేయుడు. భగవత్ చరణార విందములపై మనస్సును సంలగ్నము చేసి ఈ స్తోత్రముని జపించుడు. దానిచే దేవదేవుడు మీ ఏడ మిగులు ప్రసన్నుడు కాగలడు, అది మీకు సమస్త శుభమును కలగచేయును. ఎప్పుడైతే మనం దానిని ఏకాగ్రతగా ఈ స్తోత్రాన్ని జపం చేస్తామో అప్పుడు మనకి అది సమస్త శుభాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. మరి స్తోత్రం ఏంటంటే ఇది ఊరికేనే ఇప్పుడు శివుడు రచించినటువంటిది కాదండి, ఇది పరమ ప్రామాణికమైనది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మరి భగవంతుని స్తుతించడం ద్వారా మరి ఇంకా మనిషికి తను చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. అందుకే తన స్వధర్మ పాలన కూడా చేస్తూ అనేసి చెప్తూ ఉన్నారనమాట. క్షత్రియుడైతే తన క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ, బ్రాహ్మణుడు తన బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ, వైశ్యుడు తన వైశ్య ధర్మాన్ని పాటిస్తూ, శూద్రుడు తను చేయవలసిన సేవా కార్యక్రమాల ధర్మాలని పాటిస్తూ తను ఏం చేయాలి అంట, ఈ స్తోత్రాన్ని తను జపం చేయాలి, తన యొక్క స్వధర్మ పాలన చేస్తూ తను చేయాలి. అందుకనే అర్జునుడు ఎప్పుడైతే యుద్ధాన్ని వదిలేసి నేను అడవికి వెళ్ళి అడుక్కొని తినడం బెస్ట్ అంటే కృష్ణుడు వద్దంటాడు. అలా కాదు, నీ స్వధర్మ పాలన నువ్వు చెయ్యి అని చెప్తాడు. మరి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి తన యొక్క ధర్మం ఏంటి, యుద్ధం చేయడం. అందుకే నువ్వు ఆ యుద్ధాన్ని మదర్పణంగా చెయ్యి, నాకు అర్పించి నువ్వు ఆ యుద్ధాన్ని చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు శివుడు కూడా ఈ స్తోత్రము నువ్వు చేసేటటువంటి పని ఆపొద్దు, ఎందుకంటే మీరు రాజకుమారులు, క్షత్రియులు, మీరు ఏం చేయాలి, పాలన చేయాలి. మరి అలా అని చెప్పేసి మీ యొక్క ధర్మ పాలన చేస్తూ మీరు ఈ యొక్క స్తోత్రాన్ని జపం చేయండి అనేసి చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఎప్పుడైతే స్వధర్మ పాలన చేస్తూ భగవంతుని కీర్తిస్తామో అప్పుడు మనము భక్తులుగా మారుతామన్నమాట. లేకపోతే మనము ఎందుకంటే అనుకోలేంది మన ధర్మాన్ని మనం సక్రమంగా పాటించింది మనం నిజమైన భక్తులుగా మనము కాలేమన్నమాట. అందుకే శివుడు ఏమంటున్నాడంటే మీ యొక్క స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పాటిస్తూ మీరు దీన్ని పఠించండి, అప్పుడు మీరు భక్తులు అవుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ భగవంతుని నామస్తుతి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ భక్తిని కొనసాగించుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అలానే చైతన్య మహాప్రభు కూడా మన కోసం మన మీద దయతో మనము కలియుగంలో ఉన్నాం, మందబుద్ధులం కదా, ఇలాంటి స్తోత్రాలన్నీ నేర్చుకొని చదవడం చాలా మంచిది కాదని కాదు. కాకపోతే మనం కలియుగంలో ఉన్నాం, ఈ కలియుగ వాసుల కోసం అని చెప్పేసి మనకి ఏం చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ
హరే హరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకిచ్చారనమాట. ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రంతో మనం ఏం చేస్తున్నాము, అమ్మ శ్రీమతి రాధారాణి, ఆ కృష్ణ దేవాది దేవుడా దయచేసి మమ్మల్ని మీ యొక్క సేవలో, మీ యొక్క పాద సేవలో ఉంచుకోండి, మీ యొక్క సేవని మాకు అనుగ్రహించండి అని చెప్పేసి మనము అడుగుతూ ఉన్నామన్నమాట. ఆ విధంగా భక్తి చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అలా మనం జపం చేయడం వల్ల ఏమవుతుందంటే మన భక్తిలో అడ్డంకులు ఏమీ కూడా రావన్నమాట. సో ఇంకేం చెప్తూ ఉన్నారంటే, ఇదే అంటే చైతన్య మహాప్రభు కూడా ఇదే ఉపదేశించారు. ఇప్పుడు పరమశివుడు ప్రచేతసులకు ఏదైతే చెప్పారో అదే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు కూడా మనకి వచ్చారనమాట. మనం కూడా మనం ఉన్న చోట్లో, మన ఇంట్లోనే, మనం ఉన్నటువంటి స్థితిలోనే, గృహిణి అయితే గృహిణి కావచ్చు, తర్వాత జాబ్ హోల్డర్స్ స్టూడెంట్ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, పిల్లోడు కావచ్చు, పిల్ల కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, బిజినెస్ మ్యాన్ అయినా, జాబ్ హోల్డర్ అయినా, సర్వెంట్ అయినా, అధికారి అయినా, ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క స్వధర్మాన్ని పాటిస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. తర్వాత మహాత్ముల నుండి కృష్ణ కథా శ్రవణాన్ని, కృష్ణ ప్రసంగాన్ని వినాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మనకెందుకు నిత్యం భాగవత సేవ ఇచ్చారు కదా, ఆ విధంగా ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క కథా శ్రవణం చేయడం వలన మనము మనం ఏంటంటే కృష్ణకథ ప్రసంగం వలన దానిపైనే ఈ సూత్రం ఆధారపడి ఉందన్నమాట. ఎవరైతే ఈ విధంగా నిత్యం భాగవత సేవ చేస్తూ హరికృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉంటారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలుగుతారనమాట. అందుకనే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, నేను అందుకే ఇన్ని మందిరాలను కట్టిస్తున్నాను అనేసి చెప్పారు. కరెక్టే కదా, ప్రభుపాదుల వారు ఇలాంటి టెంపుల్స్ కట్టించకపోతే మనకు అసలు భక్తి తెలిసేదే కాదు. అందుకనే ప్రభుపాదుల వారు గర్వంగా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, చూడండి, ప్రతి ఒక్కరూ కృష్ణ కథను వినేడి అవకాశమును బడిసి భగవద్ధామమునకు ఏగునట్లుగా చేయుటకే ప్రపంచమంతటా మేము కృష్ణ మందిరములను ఏర్పాటు చేయుచున్నాము. ఎందుకంటే గుళ్ళు చాలా ఉన్నాయండి. ఎంత పాత పురాతనమైన కాలం నుంచి ఎంతో గొప్ప భక్తులు పూజించినటువంటి శ్రీ విగ్రహాలు కలిగినటువంటి మందిరాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆ మందిరాల్లో కృష్ణ కథ శ్రవణం అనేది ఇప్పుడు జరగట్లేదు. అప్పటి కాలంలో బుర్ర కథలు, హరికథలు, నాటకాలు, తర్వాత బ్రాహ్మణులు కూర్చొని శివపురాణము, స్కంద పురాణము, తర్వాత నారద పురాణము, శ్రీమద్ భాగవత పురాణము, రామాయణ కథలు, మహాభారత కథలు అవన్నీ చెప్పేవాళ్ళండి. ఇప్పుడు రాను కాలానుక్రమంలో అవి ఆగిపోయాయి. అందుకని చెప్పేసి ఆ పరంపరని మళ్ళీ ప్రభుపాదుల వారు కొనసాగిస్తున్నారనమాట. అందుకే తను ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో అనేక మందిరాలను కట్టించి మన మందిరంలో ఏంటి, ప్రతిరోజు పొద్దున శ్రీమద్ భాగవత ప్రవచనము, సాయంత్రం భగవద్గీత ప్రవచనం అనేటివి తప్పనిసరిగా ఉంటుంది. మరి ఎవరైనా ప్రసాద వితరణ జరుగుతుంది, ఏం చెప్తాం మనము, కూర్చోండి మా దగ్గరికి వచ్చి కొంచెంసేపు భగవంతుడి యొక్క కథ వినండి, కథ విన్న తర్వాత మీకు ప్రసాదం ఉంటుంది, ప్రసాదం తిని వెళ్ళండి అనేసి చెప్తాం కదా. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భగవద్ధామానికి వెళ్ళడానికి అందరికీ కూడా మేము అవకాశం పొందే విధంగా మేము ఈ కృష్ణుడి యొక్క మందిరాలని కట్టిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశము. ఆ చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసంగానే ఈ మందిరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. అందుకే మనం లాభం తీసుకోవాలి. మనం ఆ గుడికి వెళ్ళాలి, ఇస్కాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పొద్దున గురు పూజని, దర్శనార్తిని చూసి అక్కడ భాగవత కథని విని అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి ప్రసాదాన్ని తినేసి రావాలి. అలా ప్రతిరోజు వీలు పడని వాళ్ళు ఆదివారం కంపల్సరీ ప్రతి టెంపుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి వాళ్ళ ఆ లాభాన్ని పొందవచ్చు అనమాట. మరి భక్తి అనేది ఏంటిదంట, త్రిగుణాలకి అతీతమైనటువంటిది. మరి ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి వారైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా దీనిని చేయవచ్చు అనమాట. అంటే భక్తి యోగం అనేది అంత సులభమైంది. చిన్నపిల్లోడు కానీ పెద్దవాళ్ళ వరకు ప్రతి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తిని చేయొచ్చు అనమాట. మరి ఇది మహాప్రభు యొక్క కృప. ఆయన కృప వలనే మనము భక్తిని అందరం కూడా చేయగలుగుతూ ఉన్నామన్నమాట. అందుకనే ప్రతిరోజు కూడా కృష్ణ కథలను విని మన స్వధర్మం పాటిస్తూ ఇలాంటి భక్తిని సులభంగా మనము కొనసాగించవచ్చు అనమాట. ఇంకేమంటున్నాడు అంటే, కీర్తించండి, తర్వాత ధ్యానించండి అనేసి చెప్తూ ఉన్నాడనమాట.
తమేవాత్మనామాత్మాస్తాం సర్వభూతేష్वस्थितां పూజయేద్వం గృణంతస్య ద్వాయంతస్య సకృదర్దిం సకృతార్థిం ఏమవుతుందంట? అసకృత్ అంటే నిరంతరము జపించండి. ఏదో పొద్దున జపించాము, లేకపోతే సంవత్సరానికి ఒకసారి జపించాము, అలా కాదు, నిరంతరము జపించండి. అందుకే ప్రభుపాదుల వారు మనకు ఒక నియమాన్ని ఇచ్చారు. ప్రతిరోజు 16 మాలలని మాల మీద జపం చేయమని చెప్పారు. ఎందుకంట మనము ఈ కలియుగంలో ఉన్నటువంటి జీవులం కుదుటగా ఉండమంట, ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటామన్నమాట. అందుకే మనకి అభ్యాసం కోసము 16 మాలలు నియమాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే మనకు అలవాటు పడతామో, మనకి రుచి తలుగుతుందో అప్పుడు ఏం చేస్తాము? 16 కాదు, 32, 64, 108 ఎన్నైనా కూడా చేయొచ్చు, వాళ్ళ యొక్క శక్తానుసారంగా, వాళ్ళ వీరానుసారంగా. కానీ నియమానుసారంగా 16 మాలని చెప్పారు. ఎందుకంటే అభ్యాసేన కౌంతేయ, నేను నా మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాను, గాలినైనా ఆపగలుగుతాను కానీ మనసు మాత్రం కంట్రోల్గా లేదు అనేసి అంటే కృష్ణుడు ఏమంటాడు? అభ్యాసేన తు కౌంతేయ అనేసి అంటాడు. ఆ విధంగా మనకి కూడా ప్రభుపాదుల వారు ఈ 16 మాలల జపాన్ని నియమంగా అభ్యాసం కోసం మనకి ఇచ్చారనమాట. ఆ విధంగా దీనిని నిరంతరము, ఈ స్తోత్రాన్ని మీరు నిరంతరం కూడా పఠించండి అని చెప్తున్నాడు అనమాట. కనుక ఓ రాజకుమారులారా, దేవదేవుడగు శ్రీహరి ఎల్లరి హృదయంలో విరాజమానుడై ఉన్నాడు కదా. ప్రతి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అతడు మీ హృదయంలందు నిలిచి ఉన్నాడు. సో మీ దగ్గర కూడా ఉన్నాడు కృష్ణుడు, ఇక్కడ అక్కడ అంతటా ఉన్నాడు, ఇంకా మీ హృదయంలో కూడా తనున్నాడు. అందుకే అతని మహిమలను కీర్తించుచు అతనికే నిరంతరము ధ్యానించండి. సో మనము అంతే కదా, ఇప్పుడు మనకు మన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆయన మనని మెచ్చుకోవాలి, లేకపోతే ఎవరైనా మనకు ఫేవరెట్ ఉన్నారు, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తాం? లేదు మా ఫ్రెండ్ చాలా గొప్పవాడు, మా ఫ్రెండ్ నాకు ఎప్పుడంటే అప్పుడు హెల్ప్ చేస్తాడు, ఏదంటే అది చేస్తాడు అని చెప్పేసి మనం గొప్పగా చెప్తూ ఉంటాం కదా. మరి అలానే అందరి హృదయంలో ఉన్నటువంటి, అందరికీ స్నేహితుడు, అందరికీ తండ్రి, అతనే కారణుడు, ఈశ్వర పరమకృష్ణ. మరి అతని గురించి మనం పొగడకపోతే ఎవరి గురించి పొగుడుతాము? అందుకోసమే తను ఎప్పుడు మన హృదయంలోనే ఉంటాడు, దగ్గరలోనే ఉంటాడు. మరి అలాంటి అతన్ని మీరు నిరంతరము పొగడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. అతనినే మీరు నిరంతరము ధ్యానించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. అసకృత్ అంటే నిరంతరము, దానిని వదిలిపెట్టొద్దు. ఏదో ఈ సంవత్సరము అయ్యప్ప మాల వేసుకుంటారు కదండి 40 రోజులు, ఈ సంవత్సరం 40 రోజులు మాత్రమే మేము పూజ చేస్తాము, మళ్ళీ తర్వాత అంతా మేము ఉల్లిగడ్డ ఎల్లిపాయ తాగేస్తాం, తినేస్తాము, అంతా తిరిగేస్తాము, మళ్ళీ వచ్చే సంవత్సరము మళ్ళీ 40 రోజులు మాత్రమే మాలేసుకుంటాము అంటే అది కాదు. అందుకనే దీనిని ఎలా చేయాలి అంటే నిరంతరము చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కీర్తనీయ సదాహరి 24 గంటలు జపించాలి, కనీసం 16 మాలలు చేయమని ప్రభుపాదుల వారు మనకిచ్చారు. హరిదాస్ ఠాకూర్ల వారు మాత్రము మొత్తం 24 గంటలు తను జపించేవాళ్ళు. అందుకే తను నామాచార్యుడు అయ్యాడనమాట. ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి వారు కూడా తన జపం చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంకా ఎన్నిసార్లు జపం చేస్తే తను అన్నిసార్లు దండవత్ ప్రణామాలు చేసేవాళ్ళు అనమాట. తను వృద్ధాప్యం వచ్చిన తర్వాత దండవత్ ప్రణామం చేసేటప్పుడు కింద పడుకొని లేవడానికి ఓపిక ఉండేది కదా, తను అలానే పడి ఉండేవారు. ఎవరైనా భక్తులు వచ్చి అయ్యో బాబాజీ పడిపోయారు అని చెప్పేసి లేపి నించోబెట్టారు కదా, అయ్యో ఈ భక్తుడు వచ్చాడు కదా, ఈ భక్తుడికి దండవత్ ప్రణామం చేయాలి అని చెప్పేసి మళ్ళీ పడిపోయేవాడంట. ఆ విధంగా అన్ని దండవత్ ప్రణామాలు రఘునాథ్ దాస్ గోస్వామి వారు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. శ్రీహరిని అర్చించడం కోసము తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ దేవాది దేవుణ్ణి ధ్యానించాలి, కీర్తించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు శివుడు. మరి ఏమంటున్నాడు అంటే, ఈ మంత్రం నేను ఉత్తిగా చెప్పింది కాదు, నాకు నా తండ్రి ఆ బ్రహ్మదేవుడు నాకు ఇది చెప్పాడు, నేను దానినే ఇప్పుడు నా గురువు గారు చెప్పిన దాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆ జ్ఞానాన్ని తర్వాత ఎవరైతే ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తారో వాళ్ళ శిష్యులకి ఈ జ్ఞానాన్ని అందించాలి అని చెప్పేసి పరమశివుడు చెప్తున్నాడు అనమాట. మరి అందరికీ, సమస్త జీవులకి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తను అందరి హృదయంలో ఉన్నాడు కాబట్టి
ఆయనని పొందడం చాలా సులభము కూడా అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే హరినామాన్ని కీర్తించవచ్చు, శ్రవణం చేయొచ్చు. కృష్ణుని పొందడం ఇది సులభమైన మార్గము. ఇది చైతన్య మహాప్రభు మనకిచ్చారు. మన కలియుగంలో ఉన్నటువంటి జీవుల కోసం ఈ అతి సులభమైన మార్గాన్ని మనకిచ్చారు. తర్వాత ఇంకా రాజకుమారులకు ఏం చెప్తున్నారంటే, యోగాదేవముపాసాద్య ధారయంతో మునివ్రతాః సమాహితాదియా సర్వా ఏతద్భ్యాసాతాదృతాః. మునివ్రతాః అంటే మౌనాన్ని ధరించండి అనేసి చెప్తున్నాడు. ఓ రాకుమారులారా, పవిత్ర నామ జపం అనేది యోగా విధానంను స్తోత్ర రూపంలో నేను మీకు వివరించుతని. సో ఏదైతే నామజప విధానం ఉందో అది స్తోత్ర రూపంలో చేస్తాడు. శివుడు ఒక స్తోత్రాన్ని పాడుతూ ఉన్నాడనమాట. మరి ఆ స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చిందంట? బ్రహ్మదేవుడు నుంచి తను పరంపరాగతిలో తను తీసుకున్నాడనమాట. ఆ విధంగా ఏమంటున్నాడంటే, మునివ్రతులగుట కొరకై మీరు ఈ విశేషమగు స్తోత్రమును మనస్సులో నిలుపుకొనుడు. ఆ విధంగా మునివ్రతులై గొప్ప అవధానముతోనూ ఆదరణతోనూ ఆ విధానమును అనుసరించుడు. మరి మునివ్రతులు అవ్వడము అంటే సామాన్యమా? మౌనం ధరించడం అంటే సామాన్యమా? ఇక్కడ మౌనం అంటే ఏంటి? ఏమి మాట్లాడకుండా ఊరుకోవడం కాదు మౌనం అంటే. మౌనం అంటే కృష్ణుడి గురించి మాట్లాడడం, కృష్ణుడి యొక్క కథలని చెప్పడం, కృష్ణుడి యొక్క కథలని వినడం, కృష్ణుడి గురించి మాట్లాడడం మాత్రమే నిజమైన మౌనం అనమాట. అన్యమైనది ఏది మాట్లాడకుండా కేవలం కృష్ణ కథని మాట్లాడడం నిజమైన మౌనం. మరి అది ఎలా ధారణ అవుతుంది? ఫస్ట్ మీరు ఈ మంత్రాన్ని, అందుకే ఇక్కడ పరమశివుడు అన్నారు చూడండి, మునివ్రతుల అగుట కొరకు మీరు విశేషమగు స్తోత్రమును మనసులో నిలుపుకొనుడు. అంటే ఈ స్తోత్రంలో ఏముంది? భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క స్థానము, భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సంబంధం. మరి వీటన్నింటినీ కూడా మీరు ఏం చేయాలి? మీ మనసులో నిలబెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం మనసులో ధారణ చేస్తామో అప్పుడు ఏంటి? మనం మాట్లాడడానికి మనము మనసారా ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం, అంతే కదా. సినిమాలో కలర్ఫుల్గా కనిపించడం వల్ల అది మన మనసులో కూర్చుంటుంది. అందుకే మళ్ళీ పదే మళ్ళీ మనం సినిమా గురించి మాట్లాడతాం, సినిమా గురించి ఆలోచిస్తాం. అలానే ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క స్తోత్రం ఉందో, ఈ స్తోత్రాన్ని మీరు ఎప్పుడైతే మనసులో నింపుకుంటారో అప్పుడు మన మనసు ఏం చేస్తుంది? దాన్ని గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మీరు ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మనసులో నిలుపుకోండి. ఎప్పుడైతే మనసులో నిలుపుకుంటామో అప్పుడు ఆ విధంగా మునివ్రతులై గొప్ప అవధానంతోనూ అప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది. మౌనవ్రతం ఏంటా? మౌనవ్రతం అంటే ఆ కృష్ణుడి కోసం మాత్రమే మాట్లాడతాం, ఆ కృష్ణ కథ మాత్రమే మాట్లాడతాం అనమాట. అది తర్వాత దాని అవధానంతో, ఆదరణతో, నిరాదరణ కాదు, ఆదరణతో, గొప్ప భక్తితో, ఆదరణతో, గౌరవం ఇస్తూ ఆ విధానాన్ని అనుసరించండి అనేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం కూడా అంతే. మనం హరే కృష్ణ మహామంత్రం ఏదైతే చేస్తున్నామో దానిని ఎప్పుడైతే మనము మన మనసులో నింపుకుంటామో అప్పుడు మనము దానిని ఇంకా మంచిగా సాధన చేయగలుగుతాము. ఫస్ట్ డే మనము చేసినటువంటిది మనకి అది మన లోపల నిండడం కోసం మాత్రమే. ఎప్పుడైతే నిండుతుందో, నిండిన తర్వాత చేసేటటువంటిది అది మనని భక్తిలో పురోగతికి చేయడం కోసం. కానీ ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మొదటి మెట్టు ఎక్కలేదు అనుకోండి, రెండో మెట్టుకు వెళ్ళలేం. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? మన హృదయంలో దాన్ని నిలుపుకోవాలన్నమాట. మనం కూడా ఈ హరికృష్ణ మహామంత్రాన్ని, హరికథలని మనం ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో అప్పుడు మనం కూడా ఈ ముని వ్రతులం అవుతాము. అంటే మనం ఏది మాట్లాడినా కూడా కృష్ణుడి గురించే మాట్లాడతాము, అలా అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనకి తెలియకుండానే ఈ భౌతికమైనటువంటి మాటల పట్ల కానీ, సంభాషణ పట్ల కానీ ఏదైతే మనము మన యొక్క చైతన్యంలో నష్టపోతూ ఉన్నామో ఆ నష్టం అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనము నిజమైన ఆ కృష్ణ చైతన్యంలో మన చైతన్యం సుస్థాపితం అవుతుంది అనమాట. అందుకనే మీరు దానిని ఈ విధంగా చేయండి అని చెప్పేసి శివుడు చెప్తూ ఉన్నాడనమాట. అందుకనే మరి అలా అంటే భగవంతుడి యొక్క భక్తి ఎన్నో రకాలుగా చేయొచ్చు. హఠయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము ఇవన్నీ కూడా మనము చదువుకున్నాం కదా. మరి అవన్నీ సాధ్యమంటారా? ఒక్క భంగిమలో కూర్చోవాలి, ముక్కు యొక్క కొనాగ్రంలో మన దృష్టిని పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, ధ్యానం చెయ్యాలి, ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి, అసాధ్యమైనవి. కానీ భక్తి యోగం అనేది చాలా సులభమైంది. నిన్న మనం చైతన్య భాగవతంలో కూడా చెప్పుకున్నాము. తపస్సు చేసినంత మాత్రంలో తను నన్ను పొందేస్తాడా? పొందలేడు. తపస్సుతో ఏమి అవ్వదు. ఏమవ్వాలి అంట?
కృష్ణుడి యొక్క శరణాగతి పొందాలి, కృష్ణుడి యొక్క భక్తి చేయాలి. మరి ఆ భక్తి ఎలా లభిస్తుంది అంటే అది భక్తి యోగం ద్వారా మాత్రమే లభిస్తుంది. అందుకే ఈ భక్తి యోగం చాలా సులభమైంది. ఇప్పుడే కాదు, ఇప్పుడు శివుడు ఏం చెప్తున్నాడు, ఆ కాలంలో కూడా అప్పుడు కూడా భక్తి యోగం గొప్పదైంది. అందుకే భగవంతుడి యొక్క నామాన్ని మీకు స్తోత్ర రూపంలో ఇచ్చాను, మీరు దీన్ని జపించండి అని చెప్పాడు. మనకి చైతన్య మహాప్రభు హరికృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు, మనకి కూడా హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేయమండి అని చెప్తున్నారు. అంటే ఈ భక్తి యోగం చాలా సులభమైంది, మళ్ళీ ఇంకాసారి ఉన్నోత్తమైంది. మరి హఠయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం ఇవన్నీ యోగాల ద్వారా భగవంతుని మనం అతి సులభంగా పొందలేము. భక్తి యోగంలో పొందినంత త్వరగా భగవంతుని పొందలేము. కృష్ణుడే సాక్షాత్తు భగవద్గీత అర్జునుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, 6వ అధ్యాయము 47వ శ్లోకం, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఎవరైతే నన్ను అత్యంత శ్రద్ధతో నా భావంలో నిలిచి ఉంటారో, నన్ను తన యందు సదా స్మరిస్తూ ఉంటాడో, అంటే ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉంటూ ఎప్పుడు కృష్ణుడినే స్మరిస్తూ నాకు ప్రియమైన సేవని కూరుస్తున్నాడు. కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఏది వండినా భగవంతుడికి అర్పించడం, పూలు తెచ్చి భగవంతుడికి మాలకొచ్చడం, భగవంతుడు మన ఇంట్లో, అంటే మన ఇల్లే ఆలయంగా మారుతుంది ఎప్పుడైతే భగవంతుడు యొక్క విగ్రహం మన ఇంట్లో ఉంటుందో. ఆ విధంగా మన ఇంటిని క్లీన్ చేసినా, మనం ఏది చేసినా కూడా అంతా కూడా అది ప్రేమయుత సేవగా చేయాలి. అబ్బా కష్టంగా కాదు, అబ్బో ఈరోజు నేను ఇల్లు క్లీన్ చేయాలా, అబ్బా ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయాలా, ఒకసారి 2-3 పూటలు కొండేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత వేడి చేసుకొని తినొచ్చు కదా, అలాంటి బద్ధకం పనులు. అలా కాకుండా మనం భక్తితో ఇప్పుడు జగన్నాథ్కి ఆఫర్ చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేశామే. అయ్యో జగన్నాథుడు ఉన్నాడు, ఇంట్లో పాచిపోయిన కంచాలు ఉన్నాయి, తర్వాత లేకపోతే అంట్లు అలానే మూలుగుతూ ఉన్నాయి, క్లీన్ చేయకుండా అలానే వదిలేయడం, అలా కాదు కదా. అలా మనం ఎప్పుడైతే ఈ భక్తియుత సేవతో మనం ఈ పనులు చేస్తూ ఉంటామో అదంతా కూడా అది భక్తియుత సేవ అవుతుందన్నమాట. అందుకే అలాంటి వాడు యోగి అవుతాడనమాట. మరి అలాంటి యోగి ఏమవుతాడంట, యోగులందరిలోకెల్లా ఉత్తమమైన యోగి అవుతాడంట. అలాంటి యోగి అంటే కృష్ణుడికి సన్నిహితంగా ఉంటాడంట, చాలా క్లోజ్ రిలేషన్షిప్, చాలా దగ్గర సంబంధంలో కృష్ణుడితో ఉన్నట్టు అనమాట. ఎందుకు, తను ఏం చేస్తూ ఉన్నాడు, నిరంతరం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఆ కృష్ణుడి కోసమే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏది చేసినా, ఎటు వెళ్ళినా, ఎటు చూసినా, ఏం విన్నా, ఏం తిన్నా, ఏం చేసినా అంతా కృష్ణుడి కోసమే చేస్తున్నాడు. మరి అతను ఏంటి, యోగి అయిపోయాడు. ఎందుకంటే తను నిరంతరం కృష్ణుని తలుస్తూ ఉన్నాడు, కృష్ణుడి యొక్క చైతన్యంలోనే తనున్నాడు. తను నాకు చాలా క్లోజ్, నాకు చాలా దగ్గర వాడు అని చెప్పేసి అర్జునుడికి చెప్పాడనమాట. మరి ఆ విధంగానే మనము భక్తిని చేయాలి అన్నమాట. అతడు ఉత్తమమైన వాడు అని కూడా చెప్తున్నాడు అనమాట. సదా కృష్ణుడినే స్మరించు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క ఉత్తమమైనటువంటి మహిమలను కీర్తించడం ద్వారా ఉత్తమ యోగి అవుతాడనమాట. మరి ఏదైతే ఇది ఉందో ఈ భక్తి యోగం అనేది అనంతకాలం నుంచి ఉంది, అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. అంటే నేను ఇప్పుడు ఇస్కాన్ని స్థాపించాను, ఇప్పుడు మీరు అందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి అంటే ఇది కొత్తది అనుకునేరు. ఇది కొత్తది కాదండి, ఈ పద్ధతి అనంతకాలం నుంచి వస్తుంది. స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్పాడు. మరి అలాంటి పద్ధతి ఇప్పుడు కొనసాగుతోంది అనేసి చెప్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. సో మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మనం ప్రభుపాదుల వారి మిషన్లో ఉన్నాం కాబట్టి. సో ఆ విధంగా మునివ్రత, మౌన వ్రతాన్ని తీసుకో అనేసి చెప్తున్నాడనమాట. ఆ విధంగా తన మనస్సుని కృష్ణుడి యొక్క పాద పద్మాలపై సంలగ్నం చేసి కేవలం కృష్ణుడి గురించే మాట్లాడడమే మునివ్రత అనేసి అంటారనమాట. మరి హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం కూడా మునివ్రత అని, ఎందుకంటే వేరే ఏమీ మాట్లాడరు. మన దగ్గర సీరియల్ లేవు, సినిమాలు లేవు, ఏమీ లేవు మాట్లాడుకోవడానికి. మనకేముంది, కేవలం హరికృష్ణ మహామంత్రం. చూసారా, భక్తులు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా మీరు ఆ జపమాలలో చేయి పెట్టుకొని తిరుగుతూ ఉంటారండి. ఎప్పుడు అంటారంటే పని పాట లేదా మీకు, ఎప్పుడు చూసినా కానీ మీరు ఈ విధంగా ఎప్పుడు జపమాలలో చేపెట్టుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. అయితే ఒకరు అంటారనమాట, ఏమంటారు అంటే వాళ్ళు టైంపాస్ చేయట్లేదండి, పనిని తప్పించుకోవట్లేదండి, వాళ్ళు చేసేది అటువంటిది ఉత్తమమైన భక్తి. అంటే టైం దొరకగానే వేరే ఏది మాట్లాడకుండా జపం చేసుకుంటూ ఉంటారనమాట. పొద్దున 16 మాలలు చేసినా ఎప్పుడు చూసినా జపమాల చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. ఎందుకు, వాళ్ళు ఆ ఖాళీ సమయాన్ని అంతా కూడా భగవంతుడి యొక్క భక్తిలో వాళ్ళని వాళ్ళు నియోగించుకోవాలి అనేసి అనుకుంటున్నారనమాట. అలా
ఆ విధంగా గురువుగారి దగ్గర పొందినటువంటి సూచనలన్నింటినీ విధిపూర్వకంగా మనం అనుసరిస్తూ ఈ భక్తి యోగాన్ని పాటించాలన్నమాట. అప్పుడు ఆ భక్తి యోగం ఏమవుతుంది, సులభం అయిపోతుంది మనకి. మన ఇష్టానుసారం కాకుండా మన గురువుగారు చెప్పినటువంటి ఆయన యొక్క సూచన అనుసారంగా చేయడం వల్ల అది మనకి సులభం అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ రుద్రగీతము యొక్క మూలం గురించి చెప్తున్నాడు. ఇదమాహాపుర అస్మాకం భగవాన్ విశ్వసృక్పతి. ఎందుకంటే మనం ఈ భౌతికంగా చూసేటటువంటి ఏవైతే ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనని ఆకర్షించే విధంగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తర్వాత జరిగేటటువంటి ఏదైతే ఈ భౌతిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎప్పుడు కూడా మోహపోకుండా ఉండండి. మీరు ఏం చెయ్యాలి, మనం అందరం కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి అన్నమాట. ఎందుకు, భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము అంట, వీటన్నింటిని చూసి మనము భగవంతుడి యొక్క సంబంధికులం అన్న విషయాన్ని మర్చిపోయాం. ఏదైనా చూసామనుకో, ఆహా ఎంత బాగుంది ఈ కలర్ శారీ, నేను కట్టుకుంటే చాలా బాగుంటాను కదా, నెక్స్ట్ ఫంక్షన్కి కట్టుకొని వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. అది చూడగానే అయ్యో ఇది జగన్నాథ్కి ఎంత బాగుంటుందని ఆలోచించామనుకోండి, అప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో కనిపించేటటువంటి ఈ తలకు బెనుకులకి మనము అంటే లొంగిపోయి లేనట్టు అన్నమాట. ఆ విధంగా సో అందుకే ఈ సృష్టి కార్యంలో జరిగేటటువంటి భౌతిక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భౌతికమైనవి. మీరేం చేయాలి, సతతం మేము కృష్ణుడి యొక్క సంబంధికులము అన్నది గుర్తుపెట్టుకోండి అనేసి చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సంపర్కంలోనే నించొని ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఎప్పుడు కానీ కృష్ణుడి యొక్క భక్తి నుంచి బయటికి రావద్దు అనేసి చెప్తున్నారు. ఈ సృష్టి యొక్క కార్యం ఆగిపోయినా సరే, ఇప్పుడు ఒక సేవ ఉంది, ఆ సేవ అయిపోయిన తర్వాత కూడా నా సేవ అయిపోయింది కదా, ఇప్పుడు నాన్నగారు చెప్పారు ఇంకా కృష్ణుడిని అంతసేపే మీరు చేసేటటువంటి కార్యంలో కృష్ణుడిని గుర్తుపెట్టుకోమని, ఇప్పుడు నా సేవ అయిపోయిన చేతులు దులిపేసుకుంటానంటే అలా కాదు. సృష్టి కార్యం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు కృష్ణుడిని నుండి బయటికి రావద్దు అనేసి చెప్తూ ఉన్నారనమాట. మరి భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉంటారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆశ్రమాల్లో ఉంటూ వాళ్ళ యొక్క ధర్మ కార్యాలు అంటే వాళ్ళ యొక్క పనులను వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. మరి ఈ వర్ణాశ్రమ ధర్మము ఎందుకుంది అంటే మనం కృష్ణుడితో సంబంధికులమని తెలపడం కోసంగానే ఇది ఉందన్నమాట. మరి ఎవరైతే దానిని గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు నిజంగా గెలుపు పొందినటువంటి వాళ్ళు అనమాట. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ వాళ్ళు ఏం చేయాలి అంట, వాళ్ళకి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి వాళ్ళు తెలుసుకోవాలి, ఆ సంబంధాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా గుర్తుపెట్టుకోకపోతే వాళ్ళ సమయం అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే అనేసి చెప్తూ ఉన్నారనమాట. మరి అతని స్వధర్మం అంతా కూడా ఏమవుతుందంట, టైం పాస్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. శ్రీమద్ భాగవతమే ఆ విషయాన్ని చెప్తోందనమాట. ఏమంటుంది, యతః ధర్మస్వనిష్ఠిత పుంసాం విశ్వక్సేన కదా సుయః నోత్పదయేద్యతి రతిం శ్రమయేవ హి కేవలం. మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పని వలన మనకి కృష్ణుడి పట్ల శ్రద్ధ పెరగాలి. ఒకవేళ అది వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అన్నట్టే అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా అందుకనే మనం చేసేటటువంటి పని ద్వారా మనం భగవంతుడిని మర్చిపోవద్దు అనమాట. మనం మన పనిలో ఎంత బిజీగా ఉన్నా, ఎంత మునిగిపోయినా కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా డిస్టర్బ్ అవ్వకుండా మన యొక్క శ్రవణము ఇంకా కీర్తనం అనేది, స్మరణం అనేది కొనసాగిస్తూ ఉండాలి అన్నమాట. అలా అప్పుడు మనము మన యొక్క లక్ష్యాన్ని పొందగలుగుతాం, మన యొక్క పూర్ణత్వాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా మన స్వధర్మన పాలన చేస్తామో, ఎప్పుడైతే దేవాది దేవుని స్మరిస్తామో అప్పుడు నిజంగా మన జీవితం సఫలమైనట్టు, లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది. తే వయం నోదిత సర్వే ప్రజా సర్గే ప్రజేశ్వర అనేన ధ్వస్తా తమసః శిక్షోస్మో వివిధ ప్రజాః. ఇంకేమంటున్నాడు అంటే, ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు ప్రజాపతులమైన మేమందరము దేవదేవుని స్తుతించుచు ఈ స్తోత్రము చేసి అజ్ఞానము నుండి పూర్తిగా విడివడితిమి. ఆ విధంగా మేము నానా విధములకు జీవజాలమును సృష్టింపగలిగితిమి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. అంటే శివుడు కూడా తను సృష్టి కార్యాల్లో పాల్గొంటాడు కాబట్టి తనని కూడా ప్రజాపతిగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట.
ఏం చేస్తూ ఉన్నారంటే మొదట బ్రహ్మదేవుడు మారీచి, భృగు, తర్వాత అత్రి, వశిష్ఠ ఋషులందరినీ కూడా, తర్వాత పరమశివుడిని కూడా సృష్టించాడు. మరి వాళ్ళందరి కర్మానుసారం వివిధ దేహాలను సృజిస్తూ ఉన్నారు, అంటే జీవులని సృష్టిస్తూ ఉన్నారు. ఈ జీవులకు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి తగ్గటటువంటి శరీరాలని ఈ ఋషులందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఈ సృష్టి కార్యాలను చేస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళకి ఆ అధికారాన్ని ఎవరిచ్చారంట, ఆ అధికారాన్ని కృష్ణనే ఇచ్చాడనమాట. వారికి ఆ దేవదేవుడే ఈ సేవనిచ్చాడనమాట. అందుకనే ఆ పని చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, ఇప్పుడు ఈ సృష్టి కార్యాలను తర్వాత పనులు, వాళ్ళ రాజ్యం యొక్క పనులను చేసేదానికంటే ముందు ఈ ప్రచేతసులు ఏం చేశారు, భగవంతుడి యొక్క ధ్యానం చేయడం కోసం అని అడవికి వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల కంటే ముందు భగవంతుని స్తుతించేవాళ్ళు. ఏం స్తుతించేవాళ్ళు అంటే, మేము కూడా ఈ శివగీతాన్ని స్తుతించాము అనేసి చెప్తూ ఉన్నారనమాట. మనం కూడా అంతే కదా, పొద్దున్న లేవగానే మనం ఏ పని చెప్పినా కానీ ప్రభుపాదుల వారికి థ్యాంక్స్ చెప్తూ కృష్ణుని తలుచుకుంటూ మనము సరే ఇంకేదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా కానీ ఆ బ్రాహ్మణుని పిలిపించి ఏదో పూజ చేయించి హోమం చేయించి మన పనులని మొదలు పెడతాం కదా. అలానే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల కంటే మొదలు వాళ్ళు తపస్సుకి బయలుదేరారనమాట. అలానే ఈ ప్రజాపతులందరూ కూడా సృష్టిని సృష్టించేదానికంటే ముందు వాళ్ళందరూ కూడా ఈ జప సాధనలు వాళ్ళు చేశారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఈ శివ గీతాన్ని చదవడం వల్ల ఏం పొందుతారు మీరు అన్న విషయం గురించి, ఫలశ్రుతి గురించి చెప్తూ ఉన్నారనమాట. అతేదం నిత్యదాయుక్తో జపన్నా వహితాపుమాన్ అచిరార్చేయ ఆప్నోతి వాసుదేవ పరాయణః. ఏమవుతుందంట, శ్రీకృష్ణ భగవానుని అందే మనసు సంలగ్నమై ఉండి శ్రద్ధతోనూ ఆదరంతోనూ ఈ స్తోత్రంను జపించు భక్తుడు అచిరకాలముననే జీవిత పరమశ్రేయమును బడేయగలడు. జీవితం యొక్క పరమశ్రేయము ఏంటిది, అది పరమశ్రేయం ఏంటిదంట, కృష్ణుడికి భక్తుల అవ్వడమే పరమశ్రేయము. మనం ఇక్కడ పెద్ద గొప్ప బిలియనియరో ట్రిలియనియరో అవ్వడం కాదండి మనకి లాభము. మనకి లాభం అవ్వకపోతే మానవ జన్మ వృధా అయినట్టే. మన మానవ జన్మ ఎప్పుడు దానికి సార్థకము అంటే, మనము ఎప్పుడైతే కృష్ణ భక్తులం అవుతామో, మన ప్రతి జీవి యొక్క చరమ గమ్యం ఏంటంటే ఆ వాసుదేవుణ్ణి పొందడమే అన్నమాట. అందుకనే కేవలం ఆ దేవదేవుని నమస్కరించడం ద్వారానే మొత్తం అన్ని కోరికలన్నీ కూడా నిండిపోతాయి, అంటే అన్ని కోరికలు తీరిపోతాయి, మోక్షం కూడా పొందేస్తామంట. మరి మోక్షం అంటే ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలో పొందేటటువంటి కష్ట నష్టాలు, సుఖాలు, బాధలు వీటన్నింటిని కూడా మళ్ళీ పొందకుండా వీటన్నింటి నుంచి విముక్తి కోరుకోవడమే మోక్షం. అలా అవన్నీ కూడా దొరుకుతాయంటే ఎప్పుడు కేవలం భగవంతుడికి నమస్కారం చేస్తే చాలు. మరి ఈ బ్రహ్మాది రుద్రులు ఇవి ఏం చేస్తూ ఉన్నారు అంటే, వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నారనమాట. అందుకే కృష్ణుడి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఈ స్తోత్రం ఉందో శివ విరించి విరచితం అని చెప్తున్నారనమాట. బ్రహ్మ రుద్రులు కృష్ణుడిని స్తుతించేవారు అని చెప్తున్నారంటే, బ్రహ్మ రుద్రులే కృష్ణుడిని స్తుతిస్తే మనం ఎంతటోళ్ళమండి, మనమేం చేయాలి, మనం కూడా కృష్ణుడిని స్తుతించాలి కదా. కృష్ణుడిని స్తుతించకుండా ఆ క్రికెట్ ప్లేయర్స్నో లేకపోతే సినిమా హీరోస్నో స్తుతిస్తే అప్పుడు మన బతుకులు ఏమవుతాయి, ఎన్నో జన్మల తర్వాత పొందినటువంటి ఈ శరీరాన్ని క్రికెట్ ప్లేయర్ని పొగడడం కోసం, ఆ సినిమా హీరోలని పొగడడం కోసం మన సమయాన్ని మనం వెచ్చించేది కాదు కదా. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఆ బ్రహ్మరుద్రులు చేసినటువంటి పనిని, ఆ భగవంతుని హరే కృష్ణ మహామంత్రంతో మనము జపిస్తూ ఉండాలి అన్నమాట, కృష్ణుని స్తుతిస్తూ ఉండాలి అన్నమాట. అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడలో మనం నడవాలి, అప్పుడే మన జీవితము సఫలమవుతుంది. ఒకవేళ ఎవరైతే దురదృష్టవంతులు ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలుసుకోలేరండి, వాళ్ళకి స్థితి తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడడమే మా జీవిత లక్ష్యము అనేసి అనుకుంటారనమాట. వాళ్ళ ఆ విధంగా వాళ్ళ భౌతికమైనటువంటి కార్యక్రమాలని, ఆ పజల్స్ని క్లియర్ చేసుకోవడంలోనే వాళ్ళు బిజీగా ఉంటారనమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణ భక్తి మీద ఆసక్తి ఉండదన్నమాట. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా భ్రాంతిలో ఉంటారు. అందుకే ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క
భక్తిలో ఉంటామో మనం ఏ వరాన్నైనా పొందగలుగుతాం అనమాట. కేవలం వాసుదేవ పరాయణులమై మనం ఎట్టి వరంనైనా సాధించగలము. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కేవలం మనం వాసుదేవ పరాయణులం అంటే భగవంతుడి యొక్క భక్తులుగా ఉంటే చాలు, అన్నీ కూడా తీరిపోతాయి. శ్రేయాసామీయ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పరం జ్ఞాన వ్యసనార్జవం. ఈ భౌతిక జగమునందు గల అనేక రకములకు శ్రేయస్సుల్లో జ్ఞానలబ్ధియే పరమోన్నతమైనదిగా భావింపబడును. ఏలైనా జ్ఞాన నౌక చేతనే మనుజుడు అన్యథా దుస్తరమైన అజ్ఞాన సాగరంను దాటగలడు. ఎందుకంటే అజ్ఞానాన్ని దాటాలి అంటే జ్ఞానం కావాలి, అందుకే జ్ఞానం ఉత్తమైంది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. మరి ఏ పనైనా చేయాలి అంటే దాని గురించి కొంచెం జ్ఞానం తెలిసి ఉండాలి కదా, అప్పుడే తెలిసి ఉన్నప్పుడే మనం ఆ పనిని చేయగలుగుతాం. లేకపోతే ఏంటి, దాని గురించి తెలియకపోతే మనం ఏం చేస్తాం, మోసం చేస్తాము, దొంగతనం చేస్తాం, పట్టుబడతాం, శిక్షింపబడుతూ ఉంటాం అన్నమాట. అందుకోసం అని చెప్పేసి దాని గురించి జ్ఞానం అనేది ఉండాలి. మరి జ్ఞానం లేకపోతే అది ఏమవుతుంది, కష్టమవుతుంది. అందుకే జ్ఞానం ఏంటిదంట, శ్రేయం కలిగించేటటువంటిది, అజ్ఞానాన్ని తొలగించేటటువంటిది అని చెప్తూ ఉంటారనమాట. మరి అజ్ఞానానికి ఆపోజిట్ ఏంటి అంటే పరమశ్రేయమైనటువంటిది అన్నమాట. తగినంత జ్ఞానం కలిగినప్పుడు ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు అనమాట. ఇప్పుడు మనం వంట చేస్తున్నామండి, వంట చేస్తూ ఉన్నాము, పొయ్యి మీద పెట్టాం గిన్నె, ఆ పొయ్యి మీద పెట్టినటువంటి గిన్నె కాలుతుంది అనే జ్ఞానం మనకు లేదనుకోండి, మనం పోయి ఏం చేస్తామో గిన్నెను పట్టుకుంటాం, అది కాలుతుంది, బొబ్బు వస్తుంది, పెద్ద గాయం అవుతుంది, ఎంత కష్టము. అంటే కొంచెం జ్ఞానం అయితే ఉండాలి. అయ్యో పొయ్యి మీద పెట్టిన గిన్నె కాలుతుంది, మనం డైరెక్ట్ చేతితో పట్టుకోవద్దు, బట్టతో పట్టుకోవాలి. రెడ్ లైట్ వేసినప్పుడు మనం రోడ్ క్రాస్ చేయొద్దు, గ్రీన్ లైట్ పడినప్పుడు మనం రోడ్ క్రాస్ చేయొద్దు, రెడ్ లైట్ వేయగానే మనం ఆగిపోవాలి అనే విషయం మనకి తెలియాలి కదా. అంత జ్ఞానం లేకపోతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఎన్నో జన్మల తర్వాత లభించినటువంటి మానవ జన్మని ఏం చేయాలి అంటే గోవిందుడి యొక్క శరణాగతి పొందడం కోసం కానీ మనము ఉపయోగించాలి. ఆ విధంగా గోవిందుడితో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించడం కోసం కానీ ఉపయోగించాలి అన్నమాట. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళు ఈ అజ్ఞాన సాగరం నుంచి బయటికి వెళ్తారు, వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు అని చెప్పేసి శివుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా అజ్ఞాన సాగరాన్ని దాటగలుగుతాడు. ఇంకా త్వరగా తన పరమ శ్రేయస్సుని కూడా తను పొందగలుగుతాడు. జస్ట్ ఇంకొక శ్లోకం ఉంది, అదైతే మనం ఆపేసుకుందాం. యా ఇదం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవతస్తవం ఆదియానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ. ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ శ్రీహరి భక్తియుత సేవ తర్వాత ఆయన ఆరాధనము మిగులు కఠినమైనది. నేను గానం చేసిన ఈ స్తోత్రంను పఠించువారు అతి సులభంగా ఆ దేవదేవుని కరుణని పొందగలరు. మరి భగవంతుడి యొక్క భక్తి చేయడం సులభమైందా అంటే కాదంట, అది కఠినమైందంట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామజపాన్ని చేస్తామో అప్పుడు ఆయన భక్తి అనేది సులభం అవుతుంది అని చెప్పేసి శివుడు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వైష్ణవానాం యథాశంభో, మరి ఆ శివుడు చెప్పినటువంటి ఆయన అడుగుజాడలో మనం ఎప్పుడైతే నడుస్తామో అది సులభం అయిపోతుంది. ఆ విధంగా కృష్ణ భక్తుడు అవ్వడం చాలా కష్టము. శివుడు చెప్పినట్టు నియమానుసారంగా మనం ఈ భగవంతుడి యొక్క నామజపాలను చేస్తామో అప్పుడు అదేమవుతుంది అంట, అది సులభము అవుతుంది అన్నమాట. అప్పుడు మనం సులభంగా వాసుదేవ పరాయణులం అవుతాం అన్నమాట. ప్రహ్లాదుడు ఏమన్నాడు, 5 సంవత్సరాల వయసుకి రాగానే భగవంతుడి యొక్క భక్తి చేయాలి అని చెప్పేసి తను భక్తి చేసి నిరూపించాడు. ఆ భగవంతుడి యొక్క భక్తి సులభంగా మనం చేయొచ్చు అన్న విషయాన్ని తను నారదుల వారి నుంచి తన సూచన ప్రకారంగా తను పొందినటువంటి జ్ఞానానుసారంగా భగవంతుడి యొక్క భక్తి చేశాడు. అదేవిధంగా పరమశివుడు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చినటువంటి ఏదైతే శివగీతం ఉందో దానిని మీరు నియమానుసారంగా జపం చేయడం వల్ల ఆ కష్టమైనటువంటి భక్తిని మీరు సులభంగా పొందగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా మనం ఎప్పుడైతే శుద్ధ భక్తిని శరణు పొందడం వల్ల మనకి కష్టమైంది కూడా సులభం అయిపోతుంది అనమాట. మరి శివుడు రుద్ర సాంప్రదాయానికి మూలమైనటువంటి వాడు. ఇప్పుడు విష్ణుస్వామి సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ శివుడి నుంచి మొదలైనటువంటిది అనమాట. విందతే పురుషోస్మద్యాద్యదిశ్చత్యస్య తత్వరం మద్గీతాత్సు ప్రీతశ్చేయాసామేకా వల్లభాత్. దేవదేవుడే సమస్త శ్రేయస్సుల్లో పరమ ప్రియమైన వాడు. నేను గానము చేసిన ఈ గానమును గానము చేయు నరుడు ఆ దేవదేవుని ప్రసన్న చేయగలడు. ఏదైతే నేను చెప్పానో శివగీతం, ఎవరైతే దానిని పాడతారో దానివల్ల దేవదేవుడు ప్రసన్నుడవుతాడు. అట్టి భక్తుడు భక్తియుత సేవలో స్థిర నిష్ఠుడై తానేది కోరినను భగవంతుని నుండి పొందగలడు. సో తనకి ఏది కావాలో అన్నీ కూడా భగవంతుడు సమకూర్చేస్తాడనమాట. ఆ విధంగా
భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఈ శివగీతాన్ని పాడాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే మనం కలియుగంలో ఉన్న మనం ఏం చేయాలి, హరినామాన్ని చేయాలి. ధ్రువుడు కూడా ఎప్పుడైతే తనకి ఎన్నో కోరికలు ఉన్నాయండి, ఆ కోరికల్ని ఏంటి, తన తాత కంటే వాళ్ళ నాన్నగారి కంటే గొప్ప రాజ్యాన్ని పొందాలి అనే భౌతికమైన కోరికతోని తపస్సు చేయడానికి పోయాడు. కానీ భగవంతుని పొందగా భగవంతుడి దర్శనం ఎప్పుడైతే చూశాడో తను సంతృప్తి చెంది తను ఏమనుకున్నాడు, చిచి నేను ఏం చేశాను, వజ్రాన్ని వదిలేసి గాజు వెంకని పట్టుకున్నాను, నాకు ఎలాంటి వద్దు స్వామి, నాకు నీ భక్తి కావాలి, నీ భక్తుల యొక్క పాదసేవ కావాలి అని చెప్పేసి కోరుకున్నారనమాట. అలా ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో ఇంకేమీ కూడా లేవన్నమాట, అన్ని కోరికలు కూడా తీరిపోతాయి, సంతృప్తులు అయిపోతారనమాట. ఎందుకు, ప్రతి జీవుడు కూడా ఎవరు, కృష్ణుడి యొక్క నిత్య సేవకుడు. మరి ఆత్మ నిత్య సేవకుడు అంటే తన సేవ కృష్ణుడి యొక్క సేవలో ఉన్నప్పుడు తను హ్యాపీగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అందుకోసంగానే కృష్ణుడి సేవలో ఉంటే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అందుకే ఈ ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సక్సెస్ అయిపోతుంది అన్నమాట. సక్సెస్ని మనము పొందగలుగుతాం. ఇదం యా కాల్య ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణయాస్య వాయోన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః. ఉషాకాలమునే లేచి ముకులిత హస్తుడే నేను గానం చేసిన ఈ స్తోత్రంను పఠించేవాడు, ఆ విధంగా ఇతరులు దానిని వినుటకు అవకాశంను కలిగించేవాడు నిక్కముగా కర్మబంధం నుంచి విడువడును. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పొద్దున్నే లేచి చేస్తారో తర్వాత తను గట్టిగా ఉచ్చరించడం వల్ల వేరే వాళ్ళు కూడా వింటారు, అది వినడం వలన వాళ్ళు కూడా లాభాన్ని పొందుతారు. వాళ్ళు ఏం చేస్తారంట, ఈ కర్మబంధంలో నుంచి బయటకు వస్తారు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే